రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో హెచ్సియు భూములపైకి గద్దల్లా పెద్దలు, హమారా సిటీ హమారా వర్సిటీ, వేల కోట్ల బేరానికి గుంటనక్కల రాజకీయం, 400 ఎకరాల అమ్మకం వెనుక భారీ స్కెచ్, ధర నిర్ధారణలోనే 10,000 కోట్ల స్కామ్. ఇది ముమ్మాటికి ఇది ప్రైవేటు వ్యక్తుల కోసం, ప్రైవేటు సంస్థల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విలువైనటువంటి భూముల్ని అప్పనంగా కట్టబెట్టే కుట్రకు పాల్పడింది. ఆ భూముల ధర నిర్ధారణలోనే దాదాపుగా 10,000 కోట్ల స్కామ్కు తెరలేపింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ ప్రత్యేకంగా ఈ కథనం చూస్తున్నాం. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, గుట్టు చప్పుడు కాకుండా శని ఆదివారాలు పండగలు చూసుకొని ఏకంగా అక్కడ పదుల సంఖ్యలో బుల్డోజర్లు అక్కడికి పంపించి ఎంత వన మేధానికి పాల్పడిందో మనం చూసాం. వందలాది చెట్లు నరికేసింది. సో ఒక ప్రకృతి రమణీయత, ప్రకృతి సమతుల్యం దెబ్బతీసే విధంగా అక్కడ పూర్తిగా గ్రీన్ కవర్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఆ గ్రీన్ కవర్ మొత్తం నాశనం అయ్యే విధంగా పదుల సంఖ్యలో బుల్డోజర్లు అక్కడికి వెళ్ళిన మాట వాస్తవం. దాంతో అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు ఆర్తనాదాలు పెట్టినటువంటి విషయం వాస్తవం. కానీ అవి ఏఐ అరుపులు, వాటిని ఒక ఫేక్ వీడియోలు అంటూ ప్రభుత్వం ఇప్పటికి కూడా వాదించడం పూర్తిగా అర్ధరహితం. సో ఆ భూముల్లోకి, 400 ఎకరాల భూముల్లోకి మిషనరీ అంటే కొన్ని పదుల సంఖ్యలో బుల్డోజర్లు వెళ్ళిన మాట వాస్తవం. ఆ సౌండ్కి అంటే బుల్డోజర్లు చేసేటువంటి ఆ శబ్దానికి ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి వందలాది నెమళ్ళు కావచ్చు, పక్షులు కావచ్చు, జింకలు కావచ్చు, ఇంకా రకరకాల జంతుజాలం పూర్తిగా బెదిరిపోయిన పరిస్థితి నిజం. ఆర్తనాదాలు పెట్టింది నిజం. కానీ ఇంకా కూడా ప్రభుత్వం వాటిని ఏఐ వీడియోలు అంటూ రకరకాలుగా ఇంకా వక్ర భాష అని చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే ఈ మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనుక ముమ్మాటికి ఒక స్కామ్, భారీ స్కామ్ దాగి ఉంది. అక్కడ దాదాపుగా ఒక 40,000 కోట్లు ఉంటే దాన్ని 30,000 కోట్ల కంటే 10,000 కోట్లకు తగ్గించి ఆ 10,000 కోట్ల ఒక భారీ స్కామ్కు తెరలేపింది అంటూ ఈ వార్తగా మనం చూస్తున్నాం. ఎకరం 75 కోట్లుగా పేర్కొంటూ తొలుత జీవో 54 రిలీజ్. బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో ఎకరా 100 కోట్లు పలికింది. ఇదే విషయాన్ని పొందుపరిచి అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. 5 నెలల్లోనే ఎకరాకి 23 కోట్లు తగ్గిస్తూ కొత్త నివేదిక పరీశ్రావు పన్సే రావు అసోసియేట్స్ తయారు చేశారు. దాన్ని 30,000 కోట్ల విలువ 20,000 కోట్లకు కుదింపు. అంటే దఫాలుగా 5 దఫాలుగా 400 ఎకరాల వేలానికి రంగం సిద్ధం చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే భూమి విలువలో కోత పెట్టారు. అదే అదునుగా చేజిక్కించుకునేందుకు పెద్దల ఎత్తుగడ. మొదట 100 ఎకరాలని సగం ధరకే కొట్టేసే యత్నం. ఈ రకంగా అంటే ఉన్నటువంటి ధరను కూడా, ధర నిర్ధారణలో మొత్తం ఉన్న ధరను తగ్గించే ప్రయత్నం చేసి దాంట్లోనే ప్రాథమికంగా ధర నిర్ధారణలోనే 10,000 కోట్ల స్కామ్కి ప్రభుత్వ పెద్దలు తెర తీశారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మనం ఇక్కడ చూడొచ్చు, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోకాపేట అంటే నియోపోలిస్ దగ్గర ఆ భూముల వేలంలో పలికిన ఎకరా 100 కోట్ల ధరను ఇటీవల పరిసర గ్రామాల్లో జరిగిన ప్రభుత్వ వేలం పాటల్ని పరిగణలోకి తీసుకొని వర్సిటీ భూములకు బేస్ ప్రైస్ని 75 కోట్లుగా ఖరారు చేసినట్లు అధికారులు జీవోలో పేర్కొన్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ 75 crores అని చాలా క్లియర్గా ఇక్కడ మనకు ఒక అంచనా వేసుకున్నటువంటి పరిస్థితి. పక్కనే కోకాపేటలో ప్రభుత్వం నిర్వహించినటువంటి అధికార వేలంలోనే రాళ్లు రప్పలతో నిండిన భూమే ఎకరా 100 కోట్లకు అమ్ముడుపోయింది. అత్యంత సుందరమైన ప్లెయిన్ ల్యాండ్గా ఉన్న వర్సిటీ భూమి మాత్రం ఎకరా 52 కోట్లేనట. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, నివాసితులు ఇటీవల జరిగిన క్రయ విక్రయాల నుంచి ఆరాతీసి 50 నుంచి 55 కోట్లుగా నిర్ధారించామని వాల్యుయేషన్ రిపోర్ట్లో పేర్కొన్నారు. భూముల ధరకు ప్రాతిపదిక అంతకుముందు జరిగిన లావాదేవీలు మాత్రమేనన్నది జీవోలో ఉండగా ఈ రిపోర్టు తయారు చేసిన వారికి కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ కోకాపేట 100 కోట్లు ఎందుకు కనిపించలేదు? అధికారులు నిర్ధారించిన ధర అకస్మాత్తుగా అడ్డగోలుగా ఎకరాకు 23 కోట్లు ఎందుకు తగ్గిపోయింది అనేది ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మనకు కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోకాపేటలో నియోపోలిస్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి భూములు 100 కోట్లకు వేలంలో పోయినటువంటి విషయాన్ని వాళ్ళందరూ గుర్తు చేసుకుంటారు. సో ఆ కోకాపేట, ఆ నియోపోలిస్ ఏరియా కూడా అంతా ఇంకా రాళ్ళు, కొండలు, గుట్టల్లాగా ఉంటాయి. కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు పూర్తిగా ప్లెయిన్గా, చదునుగా ఉంటాయి. దట్టు ఇంకా గచ్చిబౌలి ప్రాంతానికి దగ్గర, మొత్తం ఒక ఐటీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ, ఆ ఏరియాకి సంబంధించినటువంటి చాలా దగ్గరగా ఉంటుంది అది. కానీ అక్కడ అంటే నియోపోలిస్ కోకాపేటలోనే 100 కోట్లు పలికిన భూమి ఇక్కడ ఇంకా మరింత ఎక్కువగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అక్కడ కేవలం 100 కోట్లలో ఏవైతే నియోపోలిస్లో పోయినాయో దానికి సగం రేట్ మాత్రమే ఇక్కడ కట్టినటువంటి పరిస్థితి. అంటే ధర నిర్ధారణలోనే దాదాపు 10,000 కోట్ల స్కామ్ జరిగే ప్రయత్నం జరిగింది అనేది చాలా క్లియర్గా మనకు తెలిసినటువంటి విషయం. సో ఇట్లా మొత్తం గద్దల్లాగా పెద్దలు వాలిపోయి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని, ఒక సస్యశ్యామలమైనటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు అందించేటువంటి కుట్ర చాలా పెద్దగా జరిగింది అనేది. నివేదిక ఆధారంగానే 10,000 కోట్ల రుణం. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులోనే ఎకరాకు 75 కోట్ల ధరను పొందుపరిచినందున ఆ భూముల్ని తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవాలనుకుంటే అంతకు రూపాయి ఎక్కువే చూపాలి. ఈ మేరకు ఆ భూముల విలువ కంటే
అవతల ఉన్న కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసినప్పుడు ఎకరా 100 కోట్ల ధర పలికిన వాస్తవాన్ని ఆధారంగా చూపే వెసులుబాటు ఉంది. కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి సర్కార్ వేరే ఆలోచించిందనేందుకు ఢిల్లీకి చెందిన పరీష్రావు పన్సే రావు అసోసియేట్స్ ఇచ్చిన భూ విలువ నిర్ధారణ నివేదిక దీనికి నిదర్శనం. ఏకంగా ఎకరాకు 23 కోట్ల తగ్గుదలతో తెప్పించుకున్న నివేదిక ఆధారంగానే ప్రభుత్వం టీజీఐఏసీ ద్వారా 400 ఎకరాలను తనఖా పెట్టి 10,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ ప్రక్రియను నిర్వహించినందుకు మధ్యవర్తిత్వం వహించినటువంటి బ్యాంకు కన్సార్షియంకు 1% అంటే 100 కోట్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇట్లా కమిషన్లతోటి ప్రైవేటు వ్యక్తులకు ఆ భూమిని దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కంచగచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి ధరను ఎకరా 75 కోట్లుగా నిర్ధారిస్తూ అధికారులు ఇచ్చినటువంటి పత్రం 400 ఎకరాల భూముల్ని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ అంటే టీజీఐఐసీకి బదలాయించారు. జీవో నెంబర్ 54 తేదీ 26 జూన్ 2024కు సంబంధించినటువంటి ఇది చూస్తున్నాం. అగ్వకే అమ్మేందుకు స్కెచ్ నివేదిక ప్రకారం అధికారులు నిర్ణయించినటువంటి ధర కంటే ప్రభుత్వం సదరు సంస్థ ద్వారా తెప్పించుకున్న నివేదిక ప్రకారం తగ్గుదల ఎకరాకు 23 కోట్లు తగ్గిపోయింది. అక్కడ ప్రాథమికంగా ఎస్టిమేషన్లోనే ఇలా 400 ఎకరాలకు మొత్తం ఎంత తగ్గిందంటే 9,200 కోట్లు తగ్గుదల. వాస్తవ విలువ మేరకు తగ్గుదల ఎకరానికి 33 కోట్ల 40 లక్షలు. ఇలా 400 ఎకరాలకు మొత్తం 13,360 కోట్లు మొత్తం తగ్గుదల జరిగిపోయింది. ప్రభుత్వం అత్యవసరమై ఆగమేఘాల మీద అమ్ముకుంటే తగ్గుదల ఎకరాకు 41 కోట్ల 60 లక్షలు. ఇలా 400 ఎకరాలకు మొత్తం తగ్గేది 15,440 కోట్లు. ఈ రకంగా ఒక భారీ భూ స్కామ్ జరిగింది. దీంట్లో మొత్తం ధరల నిర్ధారణలో ప్రాథమిక అంచనాలు అనేది 5 నెలలకే ఎకరాకు 23 కోట్ల తగ్గుదల. అవసరమైతే మరింత తగ్గించుకునేందుకు వీలుగానేమో పరీష్రావు పన్సే రావు అసోసియేట్స్ ఇచ్చినటువంటి నివేదికలో వాస్తవ ధర ఎకరాకు 41.60 కోట్లే అని ఫటాఫట్ అమ్మితే ఎకరాకు 36 కోట్ల 40 లక్షలకు దాటదంటూ ఒక క్యాల్కులేషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి వార్త మనం చూస్తున్నాం. వర్సిటీ భూముల విలువ ఎకరానికి 52 కోట్లంటూ పరీష్రావు పన్సే రావు అసోసియేట్స్తో 23వ తారీఖు 11వ నెల 2024న రేవంత్ ప్రభుత్వం తెప్పించుకున్నటువంటి వాల్యుయేషన్ రిపోర్ట్ ఇది. సో ఇట్లా అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైకి గద్దల్లా పెద్దలు ఎట్లా వచ్చారు. సో భూముల విలువను పూర్తిగా తగ్గించేసి దాంట్లో కొన్ని వేలాది కోట్ల ఇక్కడ సంబంధించినటువంటి స్కామ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారనేది ఇక్కడ వివరాలతో సహా ఇక్కడ వెల్లడవుతున్నటువంటి వాస్తవం. సో దీన్నే మొదటి నుంచి విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్లు, మేధావులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఆ పచ్చటి ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, వన్యప్రాణ ప్రేమికులు వీళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంత ఆందోళన చేశారో మనం చూసాం. అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కేవలం హైదరాబాద్ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులు మాత్రమే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అక్కడ అందరూ చదువుకోవడానికి కోసం వస్తారు. వాళ్ళు కొంతకాలం ఉంటారు, వెళ్తారు. కానీ వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకునేటువంటి పోరాటంలో వాళ్ళు కూడా చాలా ఎక్కువగా కలిసి వచ్చినటువంటి పరిస్థితి. సో వాళ్ళు మొత్తం పూర్తిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాన్ని పూర్తిగా నిరసించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఒంటిపైన బట్టలు చినిగినా కూడా వాళ్ళు చాలా పోరాట స్ఫూర్తిని కూడా వాళ్ళు కొనసాగించారు. సో అది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకుంటామని బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా నిలిచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మొన్న బహిరంగ లేఖ కూడా ప్రజలకు రాశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ ప్రతిపాదనని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేదాకా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతూనే ఉంటుందని కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. మరొక వార్త చూస్తే 6 నుంచి ఆర్టీసీ సమ్మె, కాంగ్రెస్ సర్కారుకు ఆర్టీసీ కార్మిక జేఏసీ అల్టిమేటం. నోటీసుపై స్పందించని ప్రభుత్వం, యాజమాన్యం. లేబర్ కమిషన్ చర్చలకు యాజమాన్యం డుమ్మా. సమ్మెను ఖరారు చేస్తూ కార్మిక జేఏసీ నిర్ణయం తీసుకుంది. అన్ని సంఘాలు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి. ఉద్రిక్తంగా మారిన చెలో లేబర్ ఆఫీస్ కార్యక్రమం. కొన్ని జిల్లాల్లో కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు అరెస్టు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయబోతున్నట్లుగా ఆర్టీసీ సంఘాల జేఏసీ ప్రకటించింది. మరోపక్క చర్చలకు రండి, ఉద్యోగుల పోరాటానికి దిగొచ్చిన సర్కార్ 12న చర్చలకు ఉద్యోగ సంఘాలకు పిలుపు. ప్రభుత్వం ముందు జేఏసీ 57 డిమాండ్లు పెట్టింది. బట్టి చాంబర్ వద్ద జేఏసీ నేతకు అవమానం. జగదీశ్వర్ను చేయి పట్టి లాగిన సిబ్బంది, భద్రతా సిబ్బంది పైన ఉద్యోగ సంఘాల ఫైర్ అయ్యారు. 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకుండా పోయింది. కానీ ఉద్యమ బాట పట్టగానే సర్కార్లో కదలిక వచ్చింది. సో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. అనేక హామీలకు సంబంధించి ఇంతవరకు కూడా వాటిపైన ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం పైన తమ పోరాటాన్ని ప్రారంభించాయి. సో దీంతో ఇక దిగిరాక తప్పలేదు. ఈ మేరకు ఉద్యోగులని చర్చకు పిలిచింది రాష్ట్ర సర్కార్. తెలంగాణ కంటే ఆఫ్ఘనిస్తాన్ నయం, రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం వద్ద పెండింగ్లో 220 కోట్లు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి మాది. బిల్లులు రాక దీక్షలు చేయాల్సి వస్తోంది. క్లియర్ చేయకుంటే కాంట్రాక్టులు ఆపేస్తాం.
బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ధ్వజమెత్తారు. సో వాళ్ళు చాలా తీవ్రంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి లేదు, కాంట్రాక్టులు చేసే పరిస్థితి లేదు. తెలంగాణ కంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏమైనా కాంట్రాక్టులు చేసుకున్నా కూడా నయమేమో, అది మా పరిస్థితి. లేబర్ అంటే దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం అంటూ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం పట్ల వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు సాఫ్ తర్వాత సఫా. ఏడాదిన్నరగా దేవనూరు అడవులు కబ్జా అవుతూనే వస్తున్నాయి. 100 ఎకరాల్లో అక్రమార్కులు బాగా వేశారు. ఇప్పటికే భారీగా వెలిసిన ఫామ్ హౌజులు అక్రమార్కులకు రెవెన్యూ శాఖ కూడా వత్తాసు పలుకుతోంది. చేష్టలుడికి చూస్తున్న అటవీ అధికారులు అని ఈ వార్త మనం చూస్తే, ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్నటువంటి దేవనూరు ఇనుపరాతి గుట్ట అడవుల అభివృద్ధిని పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం దాని ఆక్రమణల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. జీవ వైవిధ్య సంపదతో నిండి ఉన్న దేవనూరు అటవీ ప్రాంతంలో ఏడాదిన్నరగా కబ్జాలు పెరుగుతున్నాయి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం అక్కడ జీవ వైవిధ్యం ఉన్నా కూడా అక్కడ డిస్టర్బ్ చేస్తూ జీవజాతుల్ని విధ్వంసానికి పాల్పడుతూ ఈ రకంగా మొత్తం కబ్జాలు చేసేటువంటి ప్రయత్నం సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఎట్లా చేస్తుందో, ఎట్లా వ్యవహరిస్తుందో మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం దేవనూరు ఇనుపరాతి గుట్టల విషయంలో కూడా అక్కడ గత ఏడాదిన్నర కాలంగా అనేక కబ్జాలు సాగుతున్నాయి. అక్కడ ఇప్పటికే చాలా వరకు ఫామ్ హౌజులు కూడా వెలిసినాయి. వాళ్ళకు రెవెన్యూ శాఖ కూడా ఒత్తాసు పలుకుతుంది. ప్రభుత్వం పూర్తిగా చేష్టలుడిగి చూస్తోంది. రెవెన్యూ శాఖ కూడా ఒత్తాసు పలకడంతో కబ్జాదారులు పూర్తిగా రెచ్చిపోతున్నారు. అక్కడ దేవనూరు ఇనుపరాతి గుట్టలో భూముల్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా జీవరాశి ఉంటుంది, జీవ వైవిధ్యం ఉంటుంది. అక్కడ కూడా ఆ జీవ వైవిధ్యం దెబ్బతిన్నటువంటి ఆందోళనకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏసిగా మరొక వార్త చూస్తే, బ్లాక్ మండే. ట్రంప్ సృష్టించిన బీభత్సానికి కుప్పగొలిన స్టాక్ మార్కెట్లు, వెంటాడిన వాణిజ్య యుద్ధం, ఆర్థిక మందగమనం భయాలు. ఒక్కరోజే సెన్సెక్స్ 2227, నిఫ్టీ 743 పాయింట్లు క్షీణత. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా భీకర నష్టాల్లో సూచీలున్నాయి. 14.10 లక్షల కోట్లు కరిగిపోయినటువంటి మదుపరుల సంపద. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు మొత్తం మార్కెట్లు మొత్తం విలువెల్లాడుతున్నటువంటి పరిస్థితి అల్లకల్లోలమవుతుంది. ట్రంప్ సృష్టించినటువంటి బీభత్సానికి కుప్పకూలినటువంటి సూచీలు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా భీకర నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. ఒకరోజు సెన్సెక్స్ 2227, నిఫ్టీ 743 పాయింట్ల క్షీణత. ఇంట్రా డేలో 3940, 1161 పాయింట్లు పతనం. 14.10 లక్షల కోట్లు కరిగిపోయిన మదుపర్ల సంపద. ఒకనొక దశలో 20.16 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. మెటల్, రియాలిటీ, కమోడిటీ, ఇండస్ట్రియల్ షేర్లు మొత్తం కుదిలయ్యాయి. ఏడాదిలో కనిష్టానికి 775 సూచీలు పడిపోయాయి. ప్రధాన ఆసియా మార్కెట్లు తీవ్రంగా నష్టం చవిచూశాయి. శ్రీమంతులకు కూడా తప్పని తిప్పలు. సెన్సెక్స్ టాప్ 10 నష్టాలు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సో రంగాల వారీగా నష్టాలు మెటల్, రియాలిటీ, కమోడిటీస్, ఇండస్ట్రియల్, కన్స్యూమర్, ఆటో, బ్యాంకింగ్, ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఎట్లా నష్టాలు, ఎంత పర్సంటేజ్ నష్టాలు అనేది నమోదైనవి చూస్తున్నాం. ప్రధాన ఆసియా మార్కెట్లలో హ్యాంగ్సెంగ్ అంటే దేశానికి సంబంధించి, తర్వాత సూచీకి సంబంధించి ఎట్లా నష్టం వాటిలేదు. ఒక భారతే కాదు, మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రధాన మార్కెట్ల సూచీలు మొత్తం కూడా పూర్తిగా నష్టాలకు చవిచూసినటువంటి పరిస్థితి. 14 లక్షల కోట్ల ఆవిరి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పగొలిపోవడంతో మదుపరులు లబోదిబమంటున్నారు. ఇప్పటికే లక్షల కోట్ల సంపదను కోల్పోయిన ఇన్వెస్టర్లకు సోమవారం మరో 14 లక్షల కోట్ల సంపదను కోల్పోవాల్సి వచ్చింది. సూచీల ప్రారంభంలోనే 20 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయిన మదుపరులు చివరకు మార్కెట్ ముగిసే సమయానికి మొత్తం ఒక 14 లక్షల కోట్ల సంపద వాళ్ళు నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. అమెరికాపై ప్రతిచర్యలు వద్దు, మోడీ సర్కారు యోచన. భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి 26% సుంకాలపైన ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన భారత ప్రభుత్వానికి లేదు అంటూ ప్రభుత్వాధికారి వెల్లడించారు. ఇక శ్రీమంతులకు కూడా తప్పని తిప్పలు. 2025లో సంపదను కోల్పోయినటువంటి దేశీయ శ్రీమంతులు మనం చూస్తున్నాం. శివనాడర్ $9.71 బిలియన్ సంపద కోల్పోయారు. గౌతమ్ అదానీ $4.45 బిలియన్ సంపద కోల్పోయారు. ముఖేష్ అంబానీ $3.77 బిలియన్ సంపద కోల్పోయారు. ఇట్లా ట్రంప్ దెబ్బకు మొత్తం భారత్తో పాటు ప్రపంచ దేశాల్లోని ముఖ్యమైన సూచీలు మొత్తం పూర్తిగా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న పరిస్థితి. లక్షలాది కోట్ల సంపద పూర్తిగా ఆవిరైపోయినటువంటి పరిస్థితి. రైట్, ఇక మరొక వార్త చూస్తే, రుణమాఫీ కోసం రైతుల ఆందోళన. నాగర్ కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన. రుణమాఫీ చేయాలని నాగర్ కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న పెంట్లవెల్లి రైతులు. మరి ప్రభుత్వం చెప్తున్నట్టుగా అందరికీ రుణమాఫీ జరిగితే ఈ రైతులు ఎందుకు బయటకు వస్తారు, ఎందుకు ఆందోళన చేస్తారు? సో రుణమాఫీ అనేది జరగలేదు, ఇంకా కొన్ని లక్షలాది మందికి రుణమాఫీ జరగలేదు. ప్రభుత్వం రుణమాఫీ చేసేసాం, 2 లక్షల లోపు ఎవరికైతే మేము మాట ఇచ్చామో వాళ్ళకి మొత్తం చేసేసామన్నారు. కానీ మొదటి నుంచి కూడా మనం చూస్తే రుణమాఫీ విషయంలో రకరకాలుగా నెంబర్స్ అనేవి ఎట్లా మారుకుంటూ వచ్చాయి, రైతుల సంఖ్య ఎట్లా మారుకుంటూ వచ్చింది, రైతులకు చేయాల్సినటువంటి ఆ అమౌంట్ విషయంలో కూడా ఎట్లా మారుకుంటూ వచ్చింది. సో ఫైనల్గా ఏదో రుణమాఫీ చేసేసామని చెప్పింది, కానీ
పూర్తిగా నిజంగా రుణమాఫీ జరిగిందా అంటే చాలామందికి రుణమాఫీ జరగక ఈ రకంగా ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి. రుణమాఫీ కోసం రైతుల ఆందోళన చూసాం. తర్వాత రుణమాఫీ చేసి రైతుల్ని ఆదుకోండి, సిద్దిపేట కలెక్టర్కు రైతు రక్షణ సమితి వినతి. సో ఇదే అంటే రుణమాఫీ అనేది జరగని రైతులు ఇంకా లక్షలాది మంది ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇంకా వాళ్ళని పూర్తిగా వదిలేసినట్టుగానే మనకు కనిపిస్తోంది. రుణమాఫీ కోసం వాళ్ళు ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రైతుపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, తన భూమికి పాస్బుక్ ఇవ్వాలని కోరినందుకు ఆర్ఐ నిర్వాకం, కలెక్టర్కు ఫిర్యాదు చేసినటువంటి రైతు శ్రీనివాస్. ఇది మహబూబాబాద్ కేసముద్రం మండలం ఇంటికనే గ్రామానికి చెందినటువంటి ఒక రైతుకు సంబంధించినటువంటి బాధ. అది సింగూరు ఆయకట్టు ఎండుతోంది. బీఆర్ఎస్ హయాంలో సింగూరు నీటిని సంగారెడ్డి జిల్లా సాగునీటి అవసరాల కోసం వినియోగించడంతో 40,000 ఎకరాల్లో పంటలు పండాయి. కానీ ఇవాళ దాన్ని పట్టించుకోకపోవడంతో కాలువలన్నీ ఎండిపోతున్నాయి. కేసులపై వెనక్కి తగ్గిన సర్కార్ అంటూ హెచ్సియుకి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. పరదాలకు పైసలు లేవు, వానొస్తే వడ్లపై కప్పేందుకు టార్పాలిన్లు కరువు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల కొరత, వేయింగు తేమ యంత్రాల కొనుగోలుకు నిధులేమి, 80 కోట్లకు పైగా పెండింగ్. ఈ సీజన్లో ఇప్పటికీ టెండర్లు పిలువని వైనం పొంచి ఉన్న వాన ముప్పు. సో ఇప్పటికే రైతాంగం అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇందాక మనం చూసినట్టుగా రుణమాఫీ కోసం ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. అదొకటైతే ఇంకా రైతు భరోసా పూర్తిగా రైతులకు అందని పరిస్థితి ఒకటైతే, ఇంకా ఇప్పుడు అకాల వర్షాలు అంటే అకాల వర్షాలు ఇప్పుడు ఎండాకాలం అయినా కూడా ఇప్పుడు నిన్న మొన్న చూసాం అకాల వర్షాలు ఎట్లా పడి మరింతగా రైతులు ఎట్లా ఇబ్బంది పడ్డారో. సో వర్షం వస్తే అక్కడ ధాన్యం పైన కప్పేందుకు టార్పాలిన్లు కూడా ప్రభుత్వం దగ్గర లేనటువంటి పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు పూర్తిగా కొరబడినటువంటి పరిస్థితి. సాగునీటి కోసం ఈకి రైతుల వినతి అంటూ కుమరభీం ఆసిఫాబాద్ జిల్లా రైతులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరొకటి చూస్తే ఏ హోదాలో మీనాక్షి సమీక్షలు చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. బట్ సచివాలయంలో అంటే సచివాలయం అనేది ప్రభుత్వ భవనం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్కడ నిర్ణయాలు జరుగుతాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి కేవలం కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పెట్టినటువంటి మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో మీనాక్షి నటరాజన్ కూర్చోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏ హోదాలో మీనాక్షి సమీక్షలు, సచివాలయంలో పార్టీ పరిశీలకుల సమావేశాలు, షాడో సీఎం తరహాలో మంత్రులు అధికారులతో సమీక్ష, విద్యార్థులు ప్రజా సంఘాల నుంచి వినతి పత్రాల స్వీకరణ, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి తీరుపై సర్వత్రా విమర్శల వెల్లువ. సో మనం గాంధీ భవన్లో కూర్చోవచ్చు, గాంధీ భవన్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కేంద్రమైనటువంటి సచివాలయంలో మీనాక్షి సమీక్షల్లో కూర్చోవడం పట్ల తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రైట్గా బీఆర్ఎస్ పార్టీ సభ కండక్ట్ చేయబోతోంది 27న. తెలంగాణ పాలిట భూతం కాంగ్రెస్, అబద్ధాలు, వైఫల్యాలు, మోసాలు, ఇదే 16 నెలల పాలనా విధానాలు ఒక పని చేయకుండా 1.60 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయింది అంటే 1,60,000 కోట్లు ఎందుకు అప్పు అయిందంటూ మధుసూనాచారి ప్రశ్నిస్తున్నారు. ఏకదుర్తిలో సభ పనులు పరిశీలించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఒడితెల సతీష్ కుమార్, నన్నపల్లి నరేందర్ కూడా ఉన్నారు. గులాబీ పండుగ కోసం కదిలి రావాలి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిస్తున్నారు. రైతోత్సవ సభ కోసం హమాలీ సంఘం విరాళం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు 1,14,000 రూపాయల చెక్కును అందజేశారు హమాలీ కార్మికులు. కేసీఆర్తోనే తెలంగాణకు విముక్తి, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రజతోత్సవ సభకు తరలి రావాలని పిలుపు. కడియంలాగా గుంటనక్కను కాను, ప్రజల్ని వంచిన ఊసరవెల్లిని అంతకన్నా కాను, అధినేత పట్ల ప్రజల పట్ల నాకు విశ్వాసం ఉంది, శ్రీహరి చెర నుంచి అటవీ భూముల్ని కాపాడుతా, జరగామ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అలాగే నేడు ఇందిరా పార్క్ వద్ద కవిత దీక్ష, అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్, ఏర్పాట్లు పరిశీలించిన జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు. తెలంగాణను నాశనం చేసే కుట్రలు, కేంద్రంలో బడేబాయి డైరెక్షన్, రాష్ట్రంలో చోటేబాయి యాక్షన్, ఆంధ్రభాయికి మేలు చేసేందుకు నీళ్లను తరలించుకుపోతున్నారు, ముగ్గురు కలిసి తెలంగాణను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో బాల్కా సుమన్. బీఆర్ఎస్ రజతోత్సవం, 25 సమరోత్సాహం, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్లో సన్నాహక సమావేశం. రజతోత్సవ సభను విజయవంతం చేయాలి అంటూ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కార్యకర్తల కండగా బీఆర్ఎస్ ఉంటుందంటూ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. మరోపక్క బీఆర్ఎస్ సభకు బస్సులు ఏర్పాటు చేయండి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఆ పార్టీ నేతల వినతి. 3,000 బస్సుల కోసం 8 కోట్ల రూపాయల చెక్కు అందజేత ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు వినతి పత్రం సమర్పిస్తున్న బీఆర్ఎస్ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, గెలు శ్రీనివాస్ యాదవ్, కురువ విజయ్ కుమార్, తుంగ బాలు ఉన్నారు. రైట్, ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే ఆంధ్రజ్యోతి చూస్తున్నాం. ఆంధ్రజ్యోతిలో మహాపతనం అంటూ వార్త చూస్తే మరోపక్క హెచ్సియు విద్యార్థులపై కేసుల ఎత్తివేత, వర్సిటీ క్యాంపస్ నుంచి బలగాల ఉపసంహరణ. ఇక్కడ మనం చాలా క్లియర్గా మనం చూడొచ్చు, కేసులు పెట్టినప్పుడు విద్యార్థులపైన విపరీతంగా లాఠీ చార్జ్ జరిగినప్పుడు, వాళ్ళ బట్టలు చిరిగినప్పుడు, వాళ్ళ రక్తం ఓడుతున్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఏమాత్రం కూడా వాళ్ళ ఫోటోలు హైలైట్ చేయలేదు, ఆ ఇష్యూను హైలైట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం కేసులు ఎత్తివేస్తున్నట్టుగా ఒక నిర్ణయం తీసుకుందో, బట్టి విక్రమార్క ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో
దాన్ని మాత్రం చాలా పెద్దగా హైలైట్ చేసి చూపించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. సో ఇదే వైఖరిలో ఈనాడు కూడా అదే వైఖరిని తీసుకుంది. మనం చూస్తున్నాం కేవలం విద్యార్థులపైన కేసుల ఉపసంహరణ అనేది ఫ్రంట్ పేజీలో చాలా బ్యానర్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇదే విద్యార్థులు మొన్న లాఠీ దెబ్బలుతున్నారు, వాళ్ళ బట్టలు చినిగినాయి. సో అంత తీవ్రంగా రక్తం ఓడుతున్నటువంటి ఒక పోరాట పటిమ చూపించారు. కానీ వాళ్ళపైన ఆ దాడి అన్యాయం, ఆ యొక్క లాఠీ చార్జ్ అక్రమం అంటూ ఈ పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చూపించినటువంటి పరిస్థితి. సో ఇట్లా అంటే కేవలం అంటే ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వానికి మంచి జరగాలి అనేది కోరుకునే విధంగానే ఈ రకంగా ఒక పాజిటివ్గా ప్రజలకు పంపిస్తుంది. కానీ విద్యార్థులు అంతా ఆందోళన చేసినా హెచ్సియు భూముల గురించి అంత ఉవ్వెత్తున ఎంత దేశవ్యాప్తంగా ఎట్లా కదిలిందో మనం చూసాం. కానీ ఎక్కడ అటువంటి వార్తల్ని ప్రచారం హైలైట్ చేయకుండా కేవలం విద్యార్థులపైన కేసులు ఎత్తివేత అనే విషయాన్ని మాత్రం చాలా పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్ చేసినటువంటి వైరాన్ని కూడా మనం గమనించవచ్చు.